హలో సిటిజన్స్, ఒక్కసారి ఊహించుకోండి. మీరు ఒక కారు కొన్నారు, ట్యాక్స్ కట్టారు, ఇన్సూరెన్స్ కూడా పే చేశారు. సడన్గా ఎలక్షన్ డ్యూటీ కోసం గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చి మీ కారుని తీసుకెళ్ళిపోయారు. సరిగ్గా ఎలక్షన్ డ్యూటీలో మీ కార్కి యాక్సిడెంట్ అయితే ఆ భారీ నష్టపరిహారం ఎవరు కట్టాలి? మీరా, మీ ఇన్సూరెన్స్ కంపెనీనా, లేక ఆ గవర్నమెంటా? నాకైతే ఆబ్వియస్గా నా తప్పు లేదు అనిపిస్తోంది. ఇన్సూరెన్స్ కంపెనీ లేదా గవర్నమెంట్ చూసుకోవాలి. కానీ గవర్నమెంట్ మేము ఓనర్ కాదు అంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ ఏమో గవర్నమెంట్ డ్యూటీకి మేము కవర్ చేయము అంటుంది. ఇక్కడే సుప్రీంకోర్టు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గ్వాలియర్ వర్సెస్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ కేసులో ఒక సంచలన తీర్పిచ్చింది. అసలు ఆ కేసులో ఏం జరిగింది? ఎందుకంత కాంప్లికేట్ అయింది? జనవరి 2010లో గ్వాలియర్లో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఒక ప్రైవేట్ స్కూల్ బస్ని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ రిక్విజిషన్ చేశారు. రిక్విజిషన్ అంటే మనకిష్టం ఉన్నా లేకపోయినా బలాత్కారంగా లాక్కోవడం కదా, కరెక్ట్. అలా ఎలక్షన్ డ్యూటీలో ఉండగా ఆ బస్ ఒక బైక్ని ఢీకొట్టింది. ఆ బైకర్ చనిపోయాడు. మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ ఆ కుటుంబానికి 5.31 లక్షల పరిహారం ప్రకటించింది. పాపం, మరి ఆ అమౌంట్ ఎవరు కట్టాలని ఆర్డర్ వేశారు? అక్కడే అసలు కథ మొదలైంది. హైకోర్టు ఆ అమౌంట్ని 27 లక్షలకు పెంచి దాన్ని మొత్తం గవర్నమెంటే కట్టాలని చెప్పింది. హోల్డ్ ఆన్, గవర్నమెంట్ ఆ 27 లక్షలు కట్టడానికి ఒప్పుకుందా? లేదు, వాళ్లు నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు ముందున్న అతిపెద్ద ప్రశ్న ఒక్కటే: బస్సు గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నప్పుడు దానికి అసలు ఓనర్ ఎవరు? ఇది సింపుల్ కదా, రిజిస్ట్రేషన్ పేపర్స్ మీద ఎవరి పేరుంటే వాళ్లే ఓనర్, రైట్? అక్కడే అందరూ పప్పులో కాలేశారు. సెక్షన్ 230 ఆఫ్ ద మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం ఓనర్ అంటే కేవలం పేపర్ మీద పేరున్నవాడు కాదు. ఆ వెహికల్ ఎవరి కంప్లీట్ కంట్రోల్లో ఉందో వాళ్లే అసలైన ఓనర్. అంటే సెక్షన్ 160 ఆఫ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ కింద గవర్నమెంట్ ఆ బస్సుని తన కంట్రోల్లోకి తీసుకుంది కాబట్టి అప్పటికి గవర్నమెంటే ఓనర్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. బస్సు ఎటు వెళ్లాలో, ఎంత స్పీడ్లో వెళ్లాలో చెప్పే పవర్ అసలు ఓనర్కి లేదు. కాబట్టి ఆ యాక్సిడెంట్కి వాళ్లను బాధ్యులను చేయడం కుదరదు. మేక్ సెన్స్. మరి ఇన్సూరెన్స్ కంపెనీ ఎందుకు కట్టకూడదు? వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంది కదా. ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అనేది రెగ్యులర్ ప్రైవేట్ యూజ్ కోసం డిజైన్ చేస్తారు. స్టేట్ బలవంతంగా లాక్కున్నప్పుడొచ్చే రిస్కుకి వాళ్లను బాధ్యులను చేయడం లీగల్గా అన్యాయం. వెయిట్, గవర్నమెంట్ దగ్గర వాదించడానికి ఇంకే పాయింట్ లేదా? ఇది చాలా అన్ఫేర్గా ఉంది వాళ్ళకి. వాళ్ళు యూపీఎస్ఆర్టీసీ వర్సెస్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లాంటి పాత కేసులని తీసుకొచ్చారు. ఆ కేసుల్లో వెహికల్ వేరేవాళ్ల కంట్రోల్లో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీయే కట్టింది అని వాదించారు. అవును కదా, మరి అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు ఆ వాదనని తుడిచిపెట్టేసింది. ఆ పాత కేసుల్లో ఉన్నది వాలంటరీ అగ్రిమెంట్, అంటే ఇష్టపూర్వకంగా ఇచ్చిన లీజు. కాని ఇక్కడ జరిగింది స్టాట్యూటరీ కంపల్షన్. అంటే గవర్నమెంట్ బలవంతంగా తీసుకుంది కాబట్టి పాత రూల్స్ ఇక్కడ వర్తించవన్నమాట. 100%. అంతేకాదు, సెక్షన్ 159(2) ఆఫ్ ద ఆర్పీఏ కింద గవర్నమెంట్ తమ సొంత డ్రైవర్ని పెట్టుకోవచ్చు. కానీ ప్రైవేట్ డ్రైవర్నే వాడుకున్నారు అంటే అతని స్కిల్ని యాక్సెప్ట్ చేసినట్లే. ఆ సమయంలో జరిగే ఏ తప్పుకైనా స్టేట్దే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ. వావ్, దిస్ ఈజ్ హ్యూజ్. అంటే రేపు ఎలక్షన్స్ టైంలో నా కార్ తీసుకెళ్తే నేనేం భయపడాల్సిన అవసరం లేదన్నమాట. పానిక్ అవ్వకండి. కానీ ఒక పని ఖచ్చితంగా చేయండి. వాళ్లు మీ వెహికల్ తీసుకున్న ఎగ్జాక్ట్ డేట్ అండ్ టైం, అలాగే తిరిగి ఇచ్చిన టైం పక్కాగా డాక్యుమెంట్ చేసి ఉంచుకోండి. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఆ టైంలో నా లయబిలిటీ పాస్ అయిపోతుంది కాబట్టి. అండ్ మన ఫాలోవర్స్లో ఉన్న లా స్టూడెంట్స్కి, లాయర్స్కి ఒక కీ పాయింట్: సెక్షన్ 230 కింద ఓనర్ డెఫినేషన్లో స్టాట్యూటరీ పొజెషన్ని కూడా సుప్రీంకోర్టు యాడ్ చేసిందని గుర్తుపెట్టుకోండి. సూపర్బ్. సో ఫైనల్ బాటమ్ లైన్, గవర్నమెంట్ మన వస్తువుని బలవంతంగా తీసుకుంటే దాని తాలూకు బాధ్యతను కూడా అంతే బలవంతంగా మోయాల్సిందే.